అంటే స్టోరీ కన్ఫ్యూజింగ్ అని ఏం గొప్ప స్టోరీ ఏం లేదు. యావరేజ్ యావరేజ్. గేమ్ చేంజర్ మళ్ళీ మళ్ళీ గేమ్ చేంజర్ బాగుంది. అంతే. ఉప్పెనతో కంపేర్ చేస్తాను, అది వేరు. అది మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది. ఇది ముందు నుంచే అందరూ ఒక ఓల్లోకి వచ్చేసారు. ఊరికి స్టేషన్ తేవాలి, రామ్ చరణ్ గారు కాలు ఇరిగిపోతుంది, ఆయన చివరిలో ఎలా గెలిచాడు అనేది కదా. అది మనకు అర్థమైపోతున్నప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ ఏముంటుంది సినిమా. వాళ్ళు కవర్ చేసుకుని ఉండాల్సింది, తెలియకుండా బయటికి తెలియకుండా ఉండాల్సింది ఎప్పటి నుంచో సర్క్యులేట్ అయిపోతుంది. సో సర్క్యులేట్ అయితే బయట పబ్లిక్ తెలిసిపోయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. నాకు తెలిసి బుచ్చిబాబు గారికి మనిషి అవయవాలు కట్ చేయడం బాగా ఇష్టం అనుకుంటా. నెక్స్ట్ సినిమాకి ఏమన్నా గుండు మార్పిడి లేదా కిడ్నీ మార్పిడి ఏమన్నా చేసేస్తారేమో ఆయన. అది కూడా ఒక కిడ్నీ తీసేసి, ఆల్రెడీ అలాంటి సినిమాలు వచ్చి బట్ ఈయన ఏమన్నా కొత్తగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చేస్తారేమో చూడాలి. బట్ సినిమా అయితే ఓవరాల్ గా యావరేజ్. ఆవిడ ఎలాగో అంటే ఆవిడ ఎలాగో చూపిస్తున్న వేస్ట్ అని బట్టలు ఇప్పించేసారు అనమాట. అందుకే బాగుంది ఆవిడ. నిజంగా చాలా బిగ్ స్టార్స్ పెట్టారు దీంట్లో. అందరికి చిన్న క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆయనదే మెయిన్ మాక్సిమం ఆయన సోల్ ఇచ్చాడు అనమాట సినిమాకి. చాలా మంది కూడా బాగా చేశారు. జగబాబు గారు 10 నిమిషాల నుండి ఇంటికి పోతాడు ఆయన అంటారు. బాగుందండి, అందరిది కావాల్సిన క్యారెక్టర్. నిజంగా కొత్త వాళ్ళు సినిమా. బ్రో రన్నింగ్ వస్తుంది బ్రో. రెస్లింగ్ అతని కాలు ప్రాబ్లం ఉండడం వల్ల ఫైనల్ వరకు వెళ్ళి ఆగిపోతాడు, గేమ్ ఆగిపోతుంది. కానీ సినిమా అయితే వేరే లెవెల్. అంటే యువత, అది మెషిన్ ఉంటుంది బ్రో కింద. అంటే యువత చెడిపోకుండా వేరే దారిలో, అంటే ఇన్స్పిరేషన్ లాగా ఒక సినిమా. ఇన్స్పిరేషన్ వేరే లెవెల్ గా ఉండడం కోసం రామ్ చరణ్ తీసిండు. సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో. డాన్స్ మాత్రం హైలైట్. సినిమాకి కేక మంచిగా. హీరోయిన్ దేవర కన్నా ఈ సినిమాలో కొద్దిగా మంచి బెటర్మెంట్ వచ్చింది. లేదు బ్రో, ఇప్పుడు యువత చెడిపోకుండా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండేది. ఇట్లా స్వామి వివేకానంద ఇట్లా ఒక ఇన్స్పిరేషన్ లాగా స్పోర్ట్స్ లో ఎంకరేజ్మెంట్ ఉండాలని ఈ సినిమా తీశారు బ్రో. అట్లా అతను ఎందుకంటే రన్నింగ్ చేయాలి కదా బ్రో, అక్కడ అది కాలు వనికిరాదు కదా బ్రో. ఇంకా అంటే వేస్ట్ ఉండి ఆ బ్లాక్ బస్టర్ బ్రో సినిమా. ఆఫ్టర్ ఏ 2 సినిమా ఫ్లాప్ అయినాక గేమ్ చేంజర్, ఆచార్య తర్వాత మంచి హిట్ కొట్టిండు. మంచిగా నడుస్తుంది సినిమా. మంచి సినిమా బ్రో, ఇది సూపర్ హిట్ ఉంది మూవీ. రంగస్థలం కన్నా ఒక 10x పెంచాడు యాక్టింగ్ అయితే. చాలా బాగా చేశాడు. ఇదే బెటర్, దానికన్నా ఇది బాగా చేశాడు. ఇందులో కూడా సేమ్ ఎమోషనల్ డ్రామా బాగా చేశాడు. సినిమా అయితే లాంగ్ రన్కి వెళ్ళిపోయింది. చాలా బ్లాక్ బస్టర్ సినిమా అన్న. పెట్టింది అంతా న్యాయం జరిగింది సినిమాకి అయితే. అంతా క్యాస్టింగ్ క్రూ అయితే సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. జగత్ బాబు గారి క్యారెక్టర్ నుంచే సినిమా బాగా హోల్డ్ అయింది. ఆయన క్యారెక్టర్ నుంచే సినిమాకి బాగా కనెక్షన్ అంతా సినిమాకి. వాళ్ళ కొండ కింద ఉన్న ఊరోళ్ళకి గుర్తింపు రావడం కోసం సినిమా అయితే